58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ ఆధ్వర్యంలో 19వ తేదీ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రత్యేక మహిళా కోర్టు ముట్టినేని శివలీల, రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ సునీత, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ చేబ్రోలు నాగరాజ్యలక్ష్మి విచ్చేశారు. తదుపరి మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్త్రీశక్తి అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి విద్యార్థినులకు మెహందీ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు. అలాంటి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడతారో ఆ ప్రదేశం, రాష్ట్రం, ఆ దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది. శివలీల మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మరియు ప్రతి విద్యార్థిని తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఈ కాలానికి అనుగుణంగా డిజిటల్ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని గ్రంథాలయ యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు. సునీత మాట్లాడుతూ, స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, మనం చరిత్రలోకి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీత విలియమ్స్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, మరీ ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఓల్డ్ మహిళా T20లో గెలిచిన ఉమెన్స్ టీం గురించి, వారి యొక్క విజయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. నాగరాజ్యలక్ష్మి మాట్లాడుతూ, కుటుంబం సమాజంలో గౌరవ స్థితికి వెళ్లాలంటే ఆ కుటుంబంలోని మహిళలు చైతన్యవంతులై ఉండాలని, ఆ స్థితికి రావాలి అంటే తప్పనిసరిగా మహిళలు విద్యావంతులై ఉండాలని పేర్కొన్నారు. మహిళలు చదువులో రాణించడం కోసం ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇచ్చి వారికి అండగా ఉందన్నారు. బాలబాలికలందరూ గ్రంథాలయాలకు వచ్చి అక్కడ ఉన్న పుస్తకాలు చదువుకొని దేశంలో ఉన్నత స్థితికి వెళ్లిన మహిళల జీవిత చరిత్రను చదువుకొని వారి అడుగుజాడల్లో నడిచి సమాజంలో వారి కాళ్లపై వారు నిలబడేలా ఉన్నత స్థానంలో ఉండాలని పేర్కొన్నారు.